కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతుందా? పట్టా భూములు నిషేధిత జాబితా 22A వెళ్లడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రెవెన్యూ శాఖ జరిగిన తప్పిదాన్ని గుర్తించింది. ఎవరికీ సమస్య లేకుండా చూస్తామని మంత్రి ప్రకటించారు. కానీ ఈ భూములను 22A చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటుందనే చర్చ జరుగుతోందా? తెలంగాణలో రెవెన్యూ శాఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 22A పేరిట జరుగుతున్న భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతుంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ మిగులు భూముల పరిరక్షణ పేరిట చేపట్టిన రెవెన్యూ రికార్డులను అప్డేట్ ప్రక్రియలో లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. ఇందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోనే 22A రీమార్క్స్ అధికంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22A జాబితాలో చేరిన ఆస్తుల్లో దాదాపు 54% పైగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, కోర్ సిటీ జిల్లాల్లోనే ఉన్నాయి. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ముప్పల్ వంటి అత్యంత కీలకమైన నివాస ప్రాంతాల్లోని 1,00,000కు పైగా ప్రాపర్టీలు ఈ జాబితాలోకి వెళ్లడం తీవ్ర దుమారం రేపుతుంది. వీటి మార్కెట్ విలువ 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ప్రాపర్టీలపై రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకులు రుణాలు, మార్టిగేజ్లను ఆపివేయడం రియల్ ఎస్టేట్ మరియు బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్రంలోని లక్షల మంది ఆగమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం సంచలనంగా మారింది. 22A పేదల భూములను చేర్చి ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను రేవంత్ రెడ్డి కుట్రతో నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి పథకంతో కేసీఆర్ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తే రేవంత్ ఆ పథకాన్ని ఆపేశారని తెలిపారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటిని పరిష్కరించేందుకు 30% కమిషన్ అడుగుతున్నారని విమర్శించారు. ఇక నిషేధిత జాబితాలో సీఎం రేవంత్ ఇల్లు ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని పేద రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన రెవెన్యూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రైవేటు భూమిని 22A పెట్టారంటూ మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. 22A భూములపై 4 జిల్లాల్లోని అధికారులతో కలిసి చర్చించామన్నారు. గతంలో ఆ భూములు ULC జాబితాలో ఉన్నాయని, నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగిందన్నారు. అధికారుల తరపున క్షమాపణలు కోరారు. ప్రైవేట్ ఆస్తుల్ని 22A జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈ మ్యాటర్లోకి మంత్రి కోమటిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చని, సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందని తెలిపారు. 22A మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద తప్పు అధికార యంత్రాంగానిది అయితే ఇప్పుడు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం తమ ఆస్తులను అమ్ముకుందామనుకున్న వేలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద లబోదిబోమంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల ప్రైవేటు ఆస్తులు ఈ జాబితాలోకి ఎక్కగా ఇప్పుడు మళ్లీ ప్రజలే తమ ఆస్తులను 22A నుంచి తొలగించాలంటూ కలెక్టరేట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది. దాంతో అధికారుల తప్పిదాలకు క్షమాపణలు చెప్పి హై లెవెల్ కమిటీ
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే కేవలం సారీ చెప్పడంతోనో మొక్కుబడి కమిటీతోనో ఈ సమస్య పరిష్కారం కాదనే టాక్ వినిపిస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి సున్నితమైన ఆస్తి హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ 22A సమస్యను కాలయాపన చేయకుండా తక్షణమే పూర్తిగా పరిష్కరించకపోతే అది ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసి కాంగ్రెస్ పార్టీ పునాదులనే కదిలించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక పూర్తయింది. టీడీపీ నుంచి పెద్దల సభకు 2 పేర్లను ఫైనల్ చేశారు. గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని డజనుకు పైగా నేతలు పోటీ పడ్డారు. వీరిలో తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలు సైతం ఉన్నారు. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆ 2 ఎందుకు ఎంపిక చేశారు? ఆ 2 ఎంపిక వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కూటమి సంఖ్యాబలం మరింత పెరగబోతుంది. మరో 2 నేతలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కాబోతున్నారు. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వైసీపీ నుంచి పండుల రవీంద్రబాబు, జాకియా ఖానం గత నెల పదవీ విరమణ చేశారు. దాంతో కూటమి నుంచి ఈ 2 స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్కలేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవులపైన హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ కోటాలో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని భావించారు. అయితే ఈ 2 స్థానాలకు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు రాజ్యసభకు చివరి వరకు రేస్లో నిలిచినా చివరకు స్థానం దక్కని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి దక్కటం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక మరో ఎమ్మెల్సీ సీటు కోసం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ మహిళను ఎంపిక చేశారు. సామాన్య మహిళకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన దళవాయి రమాదేవి పేరు ఖరారు చేశారు. గతంలో రమాదేవి టీడీపీ నుంచి అనంతపురంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వరుస కేసులు ఎదుర్కొంది. దీంతో ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య, బీసీ వర్గం నుంచి రమాదేవి పేర్లు ఖరారు చేశారని సమాచారం. అయితే వర్ల రామయ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. వర్ల రామయ్యతో పాటుగా సాధారణ మహిళకు ఈసారి అవకాశం దక్కింది. ఈ 2 పేర్లను ప్రభుత్వం అధికారికంగా గవర్నర్కు సిఫారసు చేయనుంది. ఇప్పటి వరకు గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లేందుకు టీడీపీలో చాలా మంది నేతలే పోటీ పడ్డారు. దాదాపు డజన్ మందికి పైగా నేతలు ఎమ్మెల్సీ రేసులో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమా, కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులరెడ్డి లాంటి నేతలు పోటీలో నిలిచారు. మరికొందరు నేతల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు వర్ల రామయ్య, రమాదేవి వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న వర్ల రామయ్యకు ఇప్పటి వరకు పెద్ద పదవి దక్కలేదు. గతంలో అనేక మార్లు పలు పదవుల రేస్లో ఆయన పేరు వినిపించినా పదవులు దక్కలేదు. దాంతో ఈసారి వర్ల రామయ్యను పెద్దల సభకు పంపించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును ఫైనల్ చేశారు. ఎస్సీ, బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారయ్యాయి. అయితే పార్టీలో సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు. 2024 ప్రస్తుతం కూటమి సర్కార్లో బీసీ, ఎస్సీలకు పెద్దగా ప్రాధాన్యత లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దల సభలో బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పించి ప్రజల మద్దతు కూడగట్టుకునేలా వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గవర్నర్ కోటాలో పెద్దల సభకు కొత్త నేతలు ఫైనల్ కావడంతో ఇప్పటి వరకు ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల రియాక్షన్ ఎలా ఉంటుందోనని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది.
జాతీయ జనతా పార్టీకి కొత్త టీం వచ్చేసింది. నితిన్ నబీన్ టీంలోకి కొత్త సభ్యులు వచ్చి చేరారు. 2027 ఎన్నికలు పనితీరు ఆధారంగా నియామకాలు చేపట్టారు. ఈసారి తెలంగాణ నేతలకు మొండి చేయి చూపిన కేంద్ర పెద్దలు ఏపీకి మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ లీడర్లకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. అందుకే వారికి పార్టీ పదవులను ఇవ్వలేదా? ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. దీంతో ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై మళ్లీ హాట్ చర్చ మొదలైంది. ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగబోయే ఈ మొదటి ప్రధాన విస్తరణలో దాదాపు 20 నుంచి 30 మంది మంత్రుల శాఖల్లో మార్పులు లేదా కొత్త ముఖాలకు చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారని, ట్రాక్ రికార్డు సరిగా లేని మంత్రుల్ని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం. అలాగే రాజ్యసభ కాలపరిమితి ముగిసిన కొందరు మంత్రుల రాజీనామాలు, కూటమి భాగస్వామ్యాల సమతుల్యత కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించనున్నాయని అంటున్నారు. తాజాగా పార్టీ పదవుల పంపకాల్లో ఏపీ లీడర్లకు 3 పదవులు దక్కాయి. బీజేపీలో కీలకంగా ఉన్న రామ్ మాధవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవులు దక్కాయి. కానీ తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి చోటు కల్పించలేదు. అయితే తెలంగాణ నుంచి ఒకరిద్దరు నేతలకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించేందుకు పార్టీ పదవులు ఇవ్వలేదనే చర్చ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతల స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. లేకపోతే మాత్రం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, డీకే అరుణ వంటి సీనియర్ నేతలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నుంచి ఒకరికి కేబినెట్లో సహాయ మంత్రి పదవుల్లో స్థానం దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ బీసీ నేతగా ఉన్నారు. తెలంగాణ బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గం నేతగా ఆయన కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదంతో రంగంలోకి దిగింది. కానీ కాషాయ పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో బీసీ సీఎం నినాదం మరుగున పడింది. కానీ ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా బీసీల మనసు దోచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు త్వరలో జరిగే విస్తరణలో కేబినెట్ బెర్తు ఖాయమైందని అంటున్నారు. ఇదే సమయంలో మరో మంత్రి పదవి ఇస్తే మాత్రం డీకే అరుణకు మహిళా కోటాలో దక్కవచ్చని అంటున్నారు. డీకే అరుణ ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈమె కూడా బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని హస్తిన వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏదేమైనా ఈ వారంలోనే కాషాయ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్లో భారీ ప్రక్షాళన ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన లిస్టును ప్రధాని మోదీ రాష్ట్రపతి కార్యాలయానికి అందించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా రాబోయే సార్వత్రిక వ్యూహాలకు అనుగుణంగా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం మరియు అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. చూడాలి మరి ఈసారి ఎవరెవరికి అవకాశం దక్కుతుందో. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై సస్పెన్స్ నడుస్తోంది. కార్పొరేషన్ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో అని నేతలంతా ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సీఎం విదేశీ పర్యటనకు ముందే పూర్తవుతుందా లేక తర్వాత అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో జిల్లా నుంచి 20 మందికి పైగా ఆశావహులు రేసులో ఉన్నారు. అటు ఢిల్లీలో తెలంగాణ నేతల భేటీ తర్వాత గాంధీ భవన్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైందే. ఇంతకీ పదవుల భర్తీ అయ్యేది ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడనేది అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా గత నెలలో పదవీకాలం పూర్తయిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటి వరకు భర్తీ చేయని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంలో సస్పెన్స్ నడుస్తుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల అనంతరం
ఆగస్టులో పార్టీ పదవులు భర్తీ చేసి సెప్టెంబర్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఆశావహుల్లో మాత్రం సందేహాలు తీరట్లేదని అంటున్నారు. అసలు ఇప్పట్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసేదే లేదని ఓ ముఖ్య నేత ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అసలు ఈ పోస్టుల భర్తీ ఉంటుందా? గతంలో పనిచేసిన వారికి మళ్లీ అవకాశం ఇస్తారా లేదా కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారా అనే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని టాక్. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 37 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించారు. మరికొన్ని పోస్టులను భర్తీ చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. మొదటి దఫాలో పదవులు చేపట్టిన చైర్మన్ల పదవీకాలం ఇటీవలే పూర్తయింది. అయితే ఇలా 2 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్మన్లు తమకు మరోసారి అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని తేల్చి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ టీపీసీసీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రాతిపదికన కొందరికి మళ్లీ ఛాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా భారీగానే కనిపిస్తుంది. కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలే ఉమ్మడి జిల్లాకు ఓ 20 మందికి తగ్గకుండా ఉన్నారని సమాచారం. ఇందులో పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, అరికెల నర్సారెడ్డి, పున్నా కైలాష్ నేత, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్ రెడ్డి, చనగాని దయాకర్, ఇనగాల వెంకట్రామరెడ్డి లాంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కలిపి ప్రతి జిల్లాలో 20 మందికి తగ్గకుండా ఆశావాహులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఎవరికి పదవి దక్కుతుంది, ఎవరికి చుక్కెదురవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే సమయంలో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగిన వారిలో చాలా మందికి రెన్యువల్ ఉండదని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల భేటీ తర్వాత గాంధీ భవన్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైందని అంటున్నారు. గతంలో నామినేటెడ్ పదవులతో సహా ఎలాంటి కీలక విషయంలోనైనా సీఎం, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు నిర్ణయం తీసుకునే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాతే పదవుల భర్తీపై తుది నిర్ణయానికి రావాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అధిష్టానం స్పష్టం చేసిందని తెలుస్తోంది. మరోవైపు హస్తినలో భేటీలు ముగిసిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన పార్టీ నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. గతంలో లాగా రాజకీయ చర్చలు జరగడం లేదన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుండడం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో మరింత గుబులు రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ బహిష్కృత నేత. ఫ్యాన్ పార్టీలో తిరిగి చేరాలని అధినేత చుట్టూ తిరుగుతున్నారు. కానీ సిక్కోలు నేతలు మాత్రం ఆయన ఎంట్రీ ఇస్తే తాము బయటకు వెళతామని అల్టిమేటం ఇచ్చేశారు. అయినా దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారా? ఫ్యాన్ పార్టీలో తిరిగి చేరేందుకు శాసన మండలిని వేదికగా ఎంపిక చేసుకున్నారా? మండలిలో బయట దువ్వాడ దూకుడు చూసి ఫ్యాన్ పార్టీ నేతలే కంగు తింటున్నారనే చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ శాసన మండలిలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుంది. 2 రోజులుగా 2 పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరుకుంది. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య పంచు డైలాగులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. శాసన మండలి బయట తెలుగుదేశం నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. డిఎస్సి అక్రమాల విషయంలో ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైసీపీలో నుంచి సస్పెండ్ అయ్యాక ఆయన తిరిగి పార్టీలో చేరాలని ఉవ్వుల్లీరుతున్నారు. కానీ ఆయనకు మాత్రం ఫ్యాన్ పార్టీలో కొందరు నేతలు మాత్రం ఎంట్రీ ఇవ్వకుండా గేట్లు క్లోజ్ చేశారు. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వైసీపీ తరపున తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు.
గతేడాది టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం చర్చనీయాంశమైంది. దాంతో వైసీపీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్ కు టెక్కల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్ద దిక్కులా మారిపోయారు. ఇక ఇన్ఛార్జ్ పదవి దక్కాక నియోజకవర్గంలో పేరాడ తిలక్ దూకుడు పెంచారు. పార్టీలో కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ పాలిటిక్స్ కు కాస్త విరామం ప్రకటించి మాధురితో కలిసి విహారయాత్రలు చేయడం, వ్యాపారం చేయడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్లో మాధురితో కలిసి బట్టల వ్యాపారం సైతం ప్రారంభించి తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మరోసారి టెక్కలి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేతను కలిసి పార్టీలో చేరుతానంటూ అధినేత జగన్ను కోరారు. కానీ దువ్వాడ చేరికను సిక్కోలు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో అధినేత జగన్ మనసు మార్చుకుని దువ్వాడకు గేట్లు క్లోజ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్ను దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. దాంతో ఓసారి తాడేపల్లి వచ్చి కలవమంటూ జగన్ ఆదేశించారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని ప్రచారం సైతం సాగింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ చేరికను ఫ్యాన్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మాన బ్రదర్స్ వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా టెక్కల్ నియోజకవర్గం మూలపేటలో వైసీపీ ఓ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. ఈ సభ వేదికగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిప్పులు చెరిగారు. కానీ సభలో మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని ప్రచారం సాగింది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలిలో వైసీపీ తరపున వాయిస్ వినిపించడం చర్చనీయాంశమవుతుంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి వైసీపీలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. అయితే దువ్వాడ విషయంలో జగన్ కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ ధర్మాన సోదరులు అడ్డుకుంటుండడంతో దువ్వాడకు దాదాపు గేట్లు మూసేసినట్టేనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.